to locate the capital city in a central place of the state around Vijayawada with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee in Disha. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं, भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఇస్ a big scam. రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్. దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకమైన అంశం. ఈ అంశం గురించి తెలుసుకోబోయే ముందు మీకు అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, కొంచెం కష్టమైనప్పటికీ ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? ఇది కష్టమైనది నాకు తెలిసి. బహుశా గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్ అయ్యే మొట్టమొదటి ప్రశ్న ఇదే. అంతేకాదండి, సంవత్సరాల పాటుగా రైతులు, అన్నం పెట్టే రైతులు ఉద్యమం చేసిన రాష్ట్రంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రకెక్కింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజా రాజధాని అమరావతిగా ఉండాలంటూ అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పిలిపించి శంకుస్థాపన చేసి అజరామరంగా కీర్తింపజేసే విధంగా అమరావతి పనులు మొదలై ఎంతో ఉద్యమంగా సాగిందండి. అటువంటిది ఈరోజు అమరావతిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పరాకాష్ఠగా మారిపోయి పక్కన పడేసిన పరిస్థితి. ఈ యొక్క రైతుల మీదే దాడులు చేశారు. వీటన్నిటికీ ఇంతగా జగన్మోహన్ రెడ్డి చేయడానికి గల కారణాలు, అమరావతి మీద ఆయన పరాకాష్ఠ ఎంతవరకు ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి మన ముందున్నారు గొట్టిపాటి వంశీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రధాని అంటే ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక కన్ఫ్యూజన్. 3 రాజధానులు అన్నాడు, బిల్లు ప్రవేశపెడతా ఉన్నాడు, ఎక్కడ ఒక ఇటుకరాయి కట్టింది లేదు, ఉన్న రాజధాని పక్కన పెట్టేశాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత పెద్ద కన్ఫ్యూజన్ అండి. అదేవిధంగా రైతుల మీద కూడా దాడులు చేశారు. వీటన్నిటికి కూడా ఏమంటున్నారు? అంతగా కక్ష సాధింపు ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డికి? చేతగానితనం అనే ఒక పదానికి పూతపోసి ఒక విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి రూపం వస్తుంది అనే దానికి నిదర్శనం అమరావతి రాజధాని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నారంటే దానికి ఏకైక కారణం ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రాల వాళ్ళు మన రాష్ట్రం గురించి ఈరోజు సెటైర్లు వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చి, ఈ దుస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి నిజంగా మానవత్వం అనేది ఉందా లేదా అనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకని అంటున్నానంటే, పక్క రాష్ట్రాల వాళ్ళు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాజధానుల మీద సెటైర్లు వేసుకుంటూ, ఇంకా స్టాండర్డ్ కమెడియన్స్ కూడా నవ్వుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా దీని మీద. ఎందుకంటే ఎక్కడా లేని ఈ చెత్త పరిపాలన దెబ్బకి మన రాష్ట్ర రాజధాని అధోగతి పాలైపోయింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. ఇంకొక వారంలోనే రాష్ట్ర ప్రజలు ఘనమైన తీర్పు ఇవ్వబోతున్నారు. 155 సీట్ల పైన రావడానికి రెడీగా ఉంది. అప్పుడు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దేశానికే కాదు ప్రపంచానికి మన రాష్ట్ర రాజధాని అమరావతి అని గట్టిగా చెప్పబోతున్నారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే అసలు ఈ విషయంలో నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడా కూడా అమరావతి రాజధాని మాకు లేకుండా చేసినందుకు వైసీపీ వాళ్ళకి ఓటు వేయమని అందరూ డిసైడ్ అయ్యారు. ఇక్కడ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, నెల్లూరు నుంచి అనంతపురం వరకు, అనంతపురం నుంచి ప్రతి చోట కూడా చిత్తూరు వరకు కూడా ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా రాజధాని
అందరికీ కరెక్ట్గా సమాన దూరంలో ఉన్న అమరావతి కావాలని ప్రతి ఒక్కరు డిసైడ్ అయ్యారు. అటువంటి దాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. అయితే ముఖ్యంగా అమరావతి ప్రాంత ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరిని కూడా వైసీపీ కండవా కప్పుకొని వచ్చే ఒక్కరిని కూడా మీ వీధుల్లో తిరగనివ్వద్దు. అసలు మీరు ఈరోజు మీకు చెప్తుంది ఇదే. అసలు ఎంత ధైర్యం ఉంటే మీ భూములు కాజేసి మీ అమరావతి ప్రాంతంలో ఒక్క వైసీపీ నాయకుడికి ఒక్క ఓటు పడినా కూడా మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నట్లే. ఈరోజు ఏదైతే ఉందో తాడికొండ కానీ మంగళగిరి ప్రాంతాల్లో ఈరోజు ఖచ్చితంగా జనం తిరగబడే పరిస్థితి ఉంది. అయితే తిరగబడుతున్నారు కానీ అప్పటికీ కూడా వైసీపీ వాళ్ళని తిరగనివ్వడం అనేది మాత్రం మీరు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని వెళ్తున్నాడు అన్నట్టు. అప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఒక్క ఓటు పడినా కానీ మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతున్నట్లే. అది మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలు అయితే కానీ ఎవరు కూడా ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఇవ్వకుండా ఉంటేనే ఖచ్చితమైన న్యాయం అమరావతికి జరుగుతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాజధాని లేదు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీ నాయకులు కూడా. వైసీపీ నాయకుల్ని ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఇచ్చారు అమరావతి ఇచ్చిన చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి మంగళగిరిలో కానీ తాడికొండలో కానీ ఎవరిని గెలిపించారు? వైసీపీని గెలిపించారు. అయినా కానీ కొంచెమైనా కూడా వాళ్ళకి జ్ఞానం అనేది ఉంటే మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వైసీపీని వ్యతిరేకించాలి. ఆ ఊర్లలో అమరావతి ప్రాంతంలో ఒక్క ఓటు వైసీపీకి పడినా కూడా మీరు అమరావతి ప్రాంతాన్ని వద్దు అనుకున్నట్టే. అది మాత్రం గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. మరో 5 రోజుల్లో మీరు ఖచ్చితమైన తీర్పు ఇవ్వాలంటే అమరావతికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అదే అమరావతిలో గమనిస్తే రైతుల మీద లాఠీ చార్జ్ చేసి అదేవిధంగా వాళ్ళ మీదే ఎస్సీలు దళితులకు వాళ్ళకి చెందిన వారి మీదే ఎస్సీ అట్రాసిటీలు కేసులు పెట్టారు. ఎంతవరకు న్యాయం అంటారు ఈ విధంగా? ఖచ్చితంగా అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక హిట్లర్ పాలన ఎక్కడైనా చూసుంటారేమో మామూలుగా. కానీ అమరావతి ప్రజల మీద వాళ్ళు అణగదొక్కడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు నిజంగా అప్పుడు తలుచుకుంటుంటే ఇప్పటికి కూడా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. నిజంగా ఒక్కొక్కసారి ఆ తల్లుల బాధలు. గర్భిణీలు కూడా కొట్టారండి, ఈడ్చుకుంటూ లాక్కెళ్ళారు. పోలీసు వాళ్ళు అన్నం తినే తిండిని కాళ్ళతో కొట్టారు. గుళ్ళకెళ్తే అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకోవడానికి వెళ్తే ఆ పొంగళ్ళ దబర్లను కొట్టారు. అసలు ఎన్ని రకాలుగా అసలు లాఠీల దెబ్బలు తగిలి వాళ్ళ ఒళ్ళు హోనం అయిపోయాయి అమరావతి రైతులు. వాళ్ళు ఇన్నేళ్ళు 4.5 ఏళ్ల పాటు చేసిన ఉద్యమానికి త్వరలోనే న్యాయం జరగబోతుంది. ఉద్యమం సఫలీకృతమయ్యి రేపు అమరావతి నిర్మాణం మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అమరావతిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ నిర్మించబోతున్నారు. దానికి ఖచ్చితంగా అమరావతి రైతులు సపోర్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు తిరుపతికి వెళ్తే మధ్యలో కూడా కొట్టారు, అడుగడుగునా ఆపేశారు ఉద్యమాన్ని. రథయాత్ర ఏదైతే ఉందండి, రథయాత్రలో వెళ్తే అడుగడుగునా కొట్టారు. అరసవల్లికి వెళ్తే అసలు పూర్తిగా అరసవల్లి వెళ్ళనివ్వలేదు, మధ్యలోనే ఆపేసి వెనక్కి నెట్టేశారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అమరావతి రైతులు పడ్డారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు అంటారు. ఈరోజు 29,000 ఎకరాలు ఇచ్చిన రైతులు బాధపడుతున్నారు. వాళ్ళ కన్నీటి శాపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తగలకుండా ఉండాలంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి అతనికి వైసీపీకి ఓటు వేయకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇదే అమరావతి విషయంలో అండి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాస్టర్ ప్లాన్ కానివ్వండి, స్పీడ్ యాక్సెస్ రోడ్డు ఎంతో మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. రేపు 2024 యొక్క వారం రోజులు ఎన్నికలకు పర్సనల్ స్టాండ్ ఎలా తీసుకోబోతుంది తెలుగుదేశం పార్టీ? దీనికి నేను స్వయంగా చూసా. అక్కడ ప్రతి చోట కూడా
ఎమ్మెల్యే క్వార్టర్స్ కానివ్వండి, అధికారుల భవనాలు కానివ్వండి, భవనాలు కానీ అక్కడ ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు తీసేసారు. నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా. వేల కోట్ల ఆస్తులు పక్కన పడేశారు. తుప్పు పట్టిపోయినాయి సామాన్లు కూడా. అటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చేశారు. అతను బేసిక్గా అమరావతి మీద విషం చిమ్మడానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు అని ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఇదొక సిటీని చాలా డెవలప్డ్ చేశారు. దీన్ని ఒక మాదిరిగా ఒక లెవెల్లోకి తీసుకొచ్చారు. ఆయన ఒక 2 ఏళ్ల పాటు దాన్ని గట్టిగా నిర్మాణం చేసి ఇయడానికి యాక్సిస్ రోడ్లు అయితే కానీ, విశాలమైన రోడ్లు కానీ, ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో పడుతున్న ఇబ్బందులు పడకుండా ఉండడానికి వెడల్పాటి రోడ్లు కానీ, నీటి వసతి కానీ, వీటన్నిటికీ చాలా పక్కా ప్రకటబందీగా చేశారు. అటువంటి ప్రాంతంలో జనజీవనం మళ్ళీ స్టార్ట్ అయ్యి అది అమరావతి రాజధాని పూర్తి స్థాయిగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం. హైటెక్ సిటీ, సైబరాబాద్ ఇవన్నీ కూడా ఇక్కడ అటువంటి వస్తువులు ఎలా ఉన్నాయో అమరావతి ప్రాంతం అంతా కూడా అదే రకమైన వస్తువులు వస్తే ఎప్పటికీ కూడా రాజకీయంగా కానీ తర్వాత తరాలు చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకుంటాయి. ఖచ్చితంగా అమరావతి నిర్మాణకర్త చంద్రబాబు నాయుడు అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈరోజు ఎట్లా అయితే సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారో అదేవిధంగా అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు అని ఎప్పటికీ చెప్పుకుంటారు. అటువంటి పరిస్థితి రాకూడదు, చంద్రబాబు నాయుడు పేరు వినపడకూడదు అనే ఉద్దేశంతో అమరావతిని నిర్వీర్యం చేశారు తప్ప తన కుటిల బుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ రాజకీయమే తప్ప ఇందులో ఇంకో కారణం అయితే లేదు. ఏదో కమ్మల రాజధాని అని అది ఇదే అని మిగతా కులాలని ఒక కులం మీదకి వెదజల్లడానికి తప్పితే నిజంగా చెప్పాలంటే అక్కడ ఎక్కువ మంది ఉంది. మీకే తెలుసు, మామూలుగా తాడికొండ ప్రాంతం అనేది, తాడికొండ ఎమ్మెల్యే సీట్ అనేది ఒక ఎస్సీ నియోజకవర్గం, రిజర్వ్డ్. అటువంటి చోట ఖమ్మంలో ఎక్కువగా ఉన్నారని మాటలు చెప్పడం అనేది నిజంగా హాస్యాస్పదమే. ప్రతి ఒక్కరు ఆలోచించండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేందుకు మీకు ఒక అవకాశం వచ్చింది, మనకు ఒక అవకాశం వచ్చింది, మనందరికీ ఒక అవకాశం వచ్చింది. వచ్చే రాజధాని, కాబోయే రాజధానికి మనవంతుగా ఇప్పుడు మన ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి. 155కు పైగా సీట్లు తెచ్చి జగన్మోహన్ రెడ్డి పతనానికి అమరావతి రాజధాని ప్రజలు స్టార్టింగ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని తెలుగుదేశం పార్టీ ఒక ఖచ్చితమైన స్టాండ్ మీద ఉండడం జరిగింది. గతంలో కూడా వాళ్ళు అభివృద్ధి చేసి చూపించిన పరిస్థితి. 33,000 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని పెట్టడానికి మేము ఒప్పుకుంటున్నామని అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకొని అధికారంలోకి వచ్చాక అదే అమరావతిని తుంగలో తొక్కేసి 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా నిర్మితం లేకుండా, ఇటుక కూడా చేయకుండా ఈరోజు చూసిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తున్నారు. కావున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, రాజధాని ఒక్కళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని రాబోయే ఎన్నికల్లో ఆ యొక్క ఎన్డీఏ కూటమికి బలపరిచి ప్రజా రాజధానిగా అమరావతి నిర్మించుకుందామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.